హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. ఇవాళ మళ్ళా చిరంజీవి, చంద్రబాబు నాయుడు ఏదో మొన్న పుస్తక ఆవిష్కరణకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక 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 ఇంటర్వ్యూలాగా ఏదో పెడితే చిరంజీవి ఆయన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను వాడుకుని క్యారెక్టర్ ఆర్క్ అంటారు. క్యారెక్టర్ ఆర్క్ అంటే వెబ్ సిరీస్లోనే ఒక క్యారెక్టర్ 10 ఎపిసోడ్లోనే 10 ఎపిసోడ్లోనూ ఒకేలా ఉండదు. మనుషులు మారాలి, యాటిట్యూడ్లు మారుతూ ఉంటాయి, దుఃఖప్రదాలు మారుతూ ఉంటాయి. కాబట్టి అలాగ మారాలనే రూల్ వెబ్ సిరీస్లో ఉంటుంది. సినిమాల్లో కూడా వచ్చింది ఇప్పుడు, విచ్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్ ఆర్క్. ఓకేనా? నా ఫిల్మ్ స్కూల్లో చెప్తూ ఉంటాను డైరెక్టర్ స్టూడెంట్స్కి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టూడెంట్స్కి. వాటి అలాగా ప్రతి మనిషికిలోనూ ఒక డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ పొషాని గార్డెన్ వాడు ఆలీ వాళ్ళ జగన్ తరపున ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ లోపల కూర్చున్నారు. ఈ యమాహేమీలు స్టార్స్ మహేష్ బాబు వీళ్ళందరూ, చిరంజీవి వాళ్ళందరూ, చిరంజీవిని హెడ్డింగ్ చేస్తూ రాజమౌళి వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు ఓవర్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద టాప్ లిస్ట్లో ఉన్న వీళ్ళు టాప్ సినిమా బ్రాస్ అనమాట. వాళ్ళు వెళ్తున్నప్పుడు గేట్ గడ్డ దిగేసి నడుచుకురండి అబ్బాయి అని పెట్టి అది ఒక ఇన్సల్టింగ్గా తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి నమస్కారాలు పెట్టి అవి పెట్టి మాకు కొంచెం కోఆపరేట్ చేయాలి, రేట్లు ఇలా చేయాలంటే అతను ఏదో పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసుకుని ఏదో రేట్లు పడగొట్టడం కోసం ఒక చీప్ టెక్నిక్ వాడాడు, తెలియనట్టు. అందుకే పోయాడు జగన్. ఓకే, ఇటువంటి అధవేషాలు వేయొద్దనే నేను చాలాసార్లు చెప్తున్నాను. నీ లైఫ్ నువ్వే పాడు చేసుకున్నావు, నీ కన్నుని నువ్వే పొడుచుకున్నావు యాక్చువల్గా మిస్టర్ జగన్. సో ఇటువంటివి ఏం చేసాడు. అప్పుడు కూడా చిరంజీవిని ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రాధేయపడుతున్నావు అని మనం ఎలక్ట్ అయిన తర్వాత క్యాంపెయిన్లో వచ్చి మన ఇతను ఎవరో పవన్ కళ్యాణ్ మా అన్నయ్యతోటి ఇంత పెద్ద స్టార్ తోటి అలా చెప్పకూడదు యాక్చువల్గా. నువ్వు చేతులు ఎత్తి నమస్కరించబడతావా, నువ్వు అంత పెద్దవాడువా, నేను వీధులు అంటే ఈడ్చి కడతానని లేవులో అన్నాడు. అది పొరపాటు, ఇది పొరపాటు. అతివృష్టి అనావృష్టి. షుడ్ నాట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, ట్రై టు బీ డిప్లొమాటిక్ వెన్ యువర్ ఇన్ ద పాలిటిక్స్. మేము మాట్లాడచ్చు, వీఆర్ న్యూట్రల్స్. నేను చెప్పాను కదా, రాజకీయంలో వచ్చేటప్పటికి ప్రజల తరపు మనిషిని, సినిమాలకు వచ్చేటప్పటికి ఆడియన్స్ తరపు మనిషిని. నేను చచ్చిపోయే వరకు అలాగే ఉంటాను. ఆడియన్స్ తరపున మనిషిని. ఆడియన్స్ అంతా ఈరోజు 1000 రూపాయలు పెడుతుంటే అక్కడికి మల్టీప్లెక్స్కి వెళ్ళాలని, మామూలు థియేటర్కి వెళ్ళాలన్నా 200, 300 పెడుతున్నాడు. సో ఐ మస్ట్ స్పీక్ అబౌట్ ఇట్. రివ్యూ మాట్లాడొద్దు అన్నాను. సినిమా తీసిన వాళ్ళకి దెబ్బ తీయొద్దు. ఓకేనా? సో అదేవిధంగా రివ్యూ ఎప్పుడు చెప్తానో 4 రోజులు ఆడినిచ్చిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. అది కూడా మా సినిమా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ గురించి, ఇక్కడ చేరలేని వాళ్ళ గురించి కూడా ఐ విల్ టాక్. అంతేగాని ఆ ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు, ఆ డైరెక్టర్ ఎవడో తెలియదు చెప్తాను నేను. ఐ విల్ లెట్ యూ. వాళ్ళు ఒకవేళ తప్పులు చేస్తే నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తాను. అన్నీ నీకే తెలుసు, అన్నీ నాకే తెలుసు, అన్నీ తెలుసని అనుకునే వెర్రి పుష్పాలు కొంతమంది ఎదవలున్నారు, వెదవలు. వాళ్ళకి చెప్తున్నాను, డెఫినెట్గా నీకంటే బాగా తెలుసు, చాలామంది కంటే బాగా 98% మీ అందరికంటే నాకే తెలుసు. ఓకేనా? నేనే నిజాయితీగా మాట్లాడతాను, నిష్కల్మషంగా మాట్లాడతాను. సో దట్ ఈజ్ మై విల్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఒక అర్థమైందా? ఈ మధ్యన మాట్లాడుతున్నా కూడా నా ఓన్ ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడాను, తప్పు చేస్తేనే. అది ప్రజలకి బ్యాడ్ జరుగుతుంటే, తప్పు చేస్తుంటే, వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతుంటే బ్యాడ్ మాట్లాడవలసింది మ్యాటర్లు మాట్లాడతాను. దాని గురించి వేరే సబ్జెక్ట్ వేరే ఉంది యాక్చువల్గాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందంటే, చిరంజీవి అదేదో ప్రెస్ మీట్లు మన చంద్రబాబు నాయుడు గారిని పొగిడాడు. దాని గురించి నాకు ఎంతమంది అది ఫార్వర్డ్ చేశారు తెలుసా మాకు, యూట్యూబ్ మన వాట్సాప్లో కూడా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను చిరంజీవికి యాంటీగా మాట్లాడాలి. సో నేను వీళ్ళందరికీ బ్యాడ్ అయిపోవాలన్నమాట. ఎవరికి? చిరంజీవి ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్కి నేను బ్యాడ్ అయిపోవాలి. చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అంటే ఆయన ఆల్రెడీ ఈజ్ ఎ బిగ్ మ్యాన్ కాబట్టి ఆయన యొక్క ఓటర్లు అందరికీ నేను బ్యాడ్ అయిపోవాలన్నమాట. ఎందుకు బ్యాడ్ అవ్వాలని అస్తమానం? బ్యాడ్ కాదు, వాళ్ళకి వాక్ స్వాతంత్రం లేదా? చిరంజీవి ఒకప్పుడు ఒకరిని పొగడవచ్చు, వైఎస్ రాజశేఖరని పొగడవచ్చు, ఇంకొకరిని పొగడవచ్చు, ఒకప్పుడు సోనియా గాంధీని పొగడవచ్చు. దాని తర్వాత ఇది రాజకీయం. ఇది దెన్ స్వప్రయోజనాలు ఉన్నాయంటే ఉంటే ఉండొచ్చు. మీకు ఉండవా? నాకు వాట్సాప్లో పంపిన వాళ్ళు మీకు ఉండవా? అంచేత ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చిరంజీవి చాలా ఎక్కువగా పొగిడినట్టుగా నేను ఎక్కువ చూడలేదు. పంపించింది కూడా అటువంటివి చేసినప్పుడు కొంచెం సిగ్గేస్తూ ఉంటుంది నాకు. నేను చూడలేదు. పొగిడాడు, ఏంటి తప్పు అంటున్నాను. పొగుడు తన ఇష్టం అది. ఇంకా అతనికి స్వతంత్రం లైఫే లేదా, ఇండిపెండెంట్ లైఫే లేదా, ఇండివిజువల్ డెసిషనే లేదా? దెర్ నథింగ్ రాంగ్ అంటాను. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది తొట్టి నాకుడు ఉన్నారు. వాళ్ళు వాడు చెప్పేదాడు, బండోడు ఎవడో, ఆడు అసలు ఆంధ్రావాడే కాదు, ఇక్కడ ఒక మనిషి క్యాలిక్యులేషన్ అప్పుడు ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడాడు నాడు. కొంతమంది ఇంత దిగజారిపోయాడా, ఆడెవడో యూఎస్లో ఉంటాడు, లాక్ కొడతాడు, ఎవడో దిగజారిపోయాడు, ఒకటి స్టూపిడ్. హీ హాజ్ గాట్ ఆల్ ద రైట్ టు స్పీక్ అబౌట్ గుడ్ అబౌట్ ఎనీబడి, అంటే ఆల్సో చంద్రబాబు నాయుడు. అంతే, తప్పేంటి? చిరంజీవి ఈజ్ మెగాస్టార్. ఈజ్ గాట్ మోర్ ఇమేజ్ దెన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ ఎనీబడి. అది నీకు తెలుసు. అయినా కూడా అతనికి ఇష్టాలు ఉండవా?
ఇప్పుడు అతనితో మాట్లాడాలని ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొంచెం సినిమా ఇండస్ట్రీని కొంచెం చూసుకోండి అనే విధంగా చెప్పడం కోసం చెప్పుంటాడు. హీ హాస్ గాట్ ఆల్ ద రైట్ టు స్పీక్ హిజ్ మైండ్ అండ్ హార్ట్ ఫేవరబుల్లీ టు ఎనీబడి ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్నవాడు ఎవడు కూర్చొని మాట్లాడచ్చు. లేదండి మొన్నటి వరకు ఆయన టూరిజం మినిస్టర్ కదా కాంగ్రెస్కి, అంతకుముందేమో ప్రజారాజ్యం కదా. అంటే రాజకీయాలు లైక్ దే విల్ చేంజ్ దేర్ కలర్స్. దాన్ని ఆడెవడను కెమిలియాను అంటాం కూడా తెలియదు అడిగి బండాడెవడం కెమిలియానే కరెక్టే కదా. ఇవన్నీ ఎందుకురా నీకు? చిరంజీవి మాట్లాడితే ఎందుకు నీకు? తీసుకో డబ్బులు. కానీ చిరంజీవి కంటే పెద్ద ఇమేజ్ ఉన్నవాడు ఏం కాదు కదా జగన్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. ఫర్ యూ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్, అతనిదే భూమిలోంచి వచ్చి మట్టిలోంచి వచ్చిన మాణిక్యం లాంటి ఒక నటుడు కాబట్టి అతను హీ హాస్ గాట్ ఆల్ ద రైట్, అన్ని హక్కులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎత్తి ఆకాశానికి ఎత్తాడు. అందులోనూ ఎత్తనే అది ఏదన్నా అతనికి చాలా సెల్ఫిష్ ఉందని విజయశాంతి అంటే అంటది. వాళ్ళిద్దరికి ఏం జరిగిందో మనకేం తెలుసు. అందుకని అన్నదానికి అతను రియాక్ట్ అయ్యాడు. అక్కడ ఎవరు దెబ్బ అయిపోయారు? విజయశాంతి దెబ్బ అయిపోయింది. ఈ విల్ నెవర్ కామెంట్ అగైన్. నేను చెప్పిన అప్పుడప్పుడు నేను కూడా కరెక్ట్ చేసేటప్పుడు అన్న మాటలు కూడా రియాక్ట్ కాడు. మేబీ కలుసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇదే బాబు అలా మాట్లాడేసావు అంటే అనొచ్చు. తప్పితే చిరంజీవి దగ్గర ఉన్న గొప్ప గుణం అదే. అయితే లెట్ హిమ్ ప్రైజ్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఎ వెరీ హై ఇమేజ్ బై హై దాన్ని ఏమంటారు ఓటింగ్తో గెలిచాడు సీట్లతోటి, విత్ హిస్ బ్రదర్స్ సపోర్ట్ ఆల్సో. వాళ్ళ బ్రదర్కి ఒక్క మాట మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గురించి, అంతకు ముందు చేసిన వాటి గురించి మాట్లాడదు. తప్పేంటి మీరంతా హీట్ అయిపోతారంటే? నాకు ఒక ఫ్రెండ్ అయ్యాడు కొత్తగా ఈ మధ్యన, అతను కూడా మీరు దీని గురించి మాట్లాడండి అంటే అర్థం ఏంటి? నేను గురించి అతని గురించి బ్యాడ్గా మాట్లాడాలి. సరే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు, దిగజారిపోయాడు. ఎందుకు మాట్లాడాలి? హీ హాజ్ గాట్ ఆల్ ద రైట్. నేను మాట్లాడాను మొన్న. నేను ఎవరి గురించి నా ఏ పార్టీ కాదు. ఆయనకి యాక్చువల్గా రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అండ్ మోడీ దే ఆర్ ఇంటాక్ట్, హెల్తీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనమందరూ కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ యొక్క హెల్తీగా ఉండాలని, ఆరోగ్యం భాగ్యంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు దగ్గర నేర్చుకుని నేనే కమల్ హాసనే అన్నాడు. సో కమల్కి ఎలా తెలుస్తుందో మరి. ఇది ఆర్కే విత్ ఆయన ఉంది కదా ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో, అందులో చెప్తే నేను విన్నాను అది అబౌట్ చంద్రబాబు నాయుడు. ఎవరు చెప్తే నాకు పెద్ద న్యూస్ అది. ఆయన 2 గంటలకు 3 గంటలు లెక్సి చేస్తాడని. తప్పేంటి? పౌడాని చెప్పేసి కమల్ హాసన్ ఇమ్మీడియట్గా మన్నాడు చంద్రబాబు నాయుడుకి వచ్చి నాకు అక్కడ ల్యాండ్ కావాలని అడుగుతాడా? వాట్ నాన్ సెన్స్. ఇక్కడ ఏమన్నా ఆ పొజిషన్లో చిరంజీవి లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు అండ్ ఆల్సో స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ ఇన్ గెటింగ్ మూవీ ఆఫర్స్. అది అన్ని విధాలా కూడా అతను చాలా 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 కష్టజీవి అండ్ అదృష్టవంతుడు. దాన్ని చూసి అసూయపడతాడు. నేను కూడా అసూయపడవచ్చు. అంతటి బ్లెస్సింగ్ ఉన్నవాడు యాక్చువల్గా. అంతే సేమ్ పవన్ కళ్యాణ్ కూడా. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోవడంలో తప్పేటండి నన్ను యాక్చువల్గా. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ పీపుల్? ప్రతి ఒక్కటి కూడా చిరంజీవికి అపోజిషన్గా మాట్లాడే వాళ్ళు అందరూ కూడాను ఎప్పుడైనా నేను ఫ్రాంక్గా మాట్లాడతానని నాకు చెప్తూ ఉంటారు. డోంట్ టెల్ మీ, ఐ నో వెన్ టు టాక్, వాట్ టు టాక్. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి అనుకోలేదు. చాలామంది పంపించేస్తారు ఇలా మహాయండి ఆయన దిగజారిపోయండి. దిగజారిపోవడం? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే దిగజారిపోవడమేనా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవ్రీబడి లాంటి వాడే చిరంజీవి కూడాను. అలా పొగట్టడం వల్ల ఏంటంటే ఏదో ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి ఉపయోగం జరగాలి, టికెట్లు కొంచెం పెంచమని అడగాలి, ఏదో ఉంటుంది సంథింగ్. వాట్ ఈస్ దేర్? అన్నీ మనమే ప్రెజ్యూమ్ చేసేసుకుని మనమే ప్రెడిక్ట్ చేసేసుకుని హైపోథెటికల్గా అతను బ్యాడ్ చేశాడు. ఎందుకంటే ఎన్ని చిరంజీవిని బ్యాడ్ చేసినా కూడా తిరిగి రియాక్ట్ కాడు. కానీ చాలా పొగరబోతుంది తెలుసు అతనికి. గుర్తుపెట్టుకుంటాడు, ఆయన వదిలేస్తాడు. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాడు? బికమ్ ఏ స్టార్ అయిపోయింది. ఆయన స్టిల్ ఈజ్ గెట్టింగ్ ఇది. దాంతో అప్పుడప్పుడు నేను జోక్ చేస్తాను, సినిమా హిట్ అయితే ఆ డైరెక్ట్ని తీసుకెళ్ళిపోయి షాలేసి ఒక 50 లక్షలు ఇచ్చేసి కూర్చోబెడతాడని అంటాను. అంతే. అదంతే, అది నిజమే. అది ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ఉంది అతనికి. అది హిట్ అయిన వాడు, సినిమాల్లో ఉన్నవాడే కాఫీలు అందించేవాడిని కూడా ఆడే పెట్టుకుంటా చూస్తాడు. అల్లు అరవింద్ కూడాను అతను అంతే. వీళ్ళిద్దరు ఒకసారి పెరిగిన వాళ్ళు, ఒకళ్ళు రాసుకుంటూ పూసుకుంటూ ఒకళ్ళు డెవలప్మెంట్ ఒకటి చేసుకుంటూ పెరిగిన వాళ్ళు. ఏదో ఈ మధ్యన చిన్న మనస్పతి వస్తే రావచ్చు. కొడుకులు పెద్ద అయిన తర్వాత, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వస్తాయి. చిరంజీవి అండ్ అల్లు అరవింద్ ఉన్న ఫ్యామిలీలో 2 కుర్రోళ్ళు అటర్ ఫ్లాప్, ఒకటి బాగానే ఉన్నాడు. అయినా కూడా వాళ్ళలోనే ఉంటుంది మనసులో, పైకి చెప్పకపోవచ్చు. బన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాడు. నాలాంటి న్యూట్రల్గా మాట్లాడుతూ ప్రజలు ఎవరన్నా అతన్ని ట్రోల్ చేస్తుంటే బన్నీని, నేను ఐ వాజ్ టాకింగ్ గుడ్. డెఫినెట్గా సినిమా దులిపేస్తుందని. ఈజ్ గోయింగ్ టు బికమ్ ద రియల్ ఇండియన్ ఐకానిక్ హీరో అని నేనే అన్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు చిరంజీవిని తిట్టడమే మన డ్యూటీ. అలా మాట్లాడినందుకు అంటే నువ్వు అలాగే నేను చాలా మాట్లాడతాను.
యూ అండర్స్టాండ్ దిస్. అతనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్వతంత్రత లేదా, వాక్ స్వాతంత్రం లేదా, చాలా ఎక్కువ మాట్లాడతాడు, తన ఇష్టం అది. చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం. చంద్రబాబు నాయుడు దానికి మనసులో నవ్వుకున్నా కూడా అయినా పర్లేదు, అతనికంటే ఆయన పెద్దవాడు, ఒక 7-8 ఏళ్ళు పెద్దవాడు కాబట్టి, పెద్దవాడు 3 సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు. హీ హాజ్ గాట్ ఆల్ ద రైట్. చంద్రబాబు నాయుడు గారికి అతని మీద ఎలా ఫీల్ అవ్వాలో అయినా కూడా అతను మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు సోనియా గాంధీని హైకమాండ్ని ఒకటే అన్నాడు, డోంట్ కమ్ టు మీ, ఐ విల్ కమ్ టు యూ వెన్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ మానిటరీగా. ఒకవేళ వస్తే నా గురించి పొగడండి, అది అగ్రిమెంట్. అలాగన్న దమ్మున్నవాడు ఈ భారతదేశంలో ఎవరు లేడు కాంగ్రెస్ని. ఈ సెడ్ డు నాట్ ఇంటర్ఫియర్, వస్తే మటుకు నన్ను పొగడండి అన్నాడు. వాట్ ఈస్ దర్, డైరెక్ట్గా నన్నే పొగడండి. ఓ పెద్ద సభ పెట్టాడు తెలంగాణలో, పెట్టినప్పుడు ఆవిడ వచ్చింది, పొగిడింది, వెళ్ళిపోయింది. తర్వాత ఒక 500 crores ప్యాకేజ్ అయితే వెళ్తుంది ఆ పార్టీకి, పార్టీ ఫండ్, వాళ్ళ ఫండ్, వాటర్, ఇవన్నీ కూడా నాకు అందరికి చాలామంది తెలుసు, క్లోజ్లీ హెల్డ్, అందరికి చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా తెలుసు. అంచేత ఈరోజు అతను మాట్లాడాడంటే తప్పేంటి? ఈజ్ అన్ యాక్టర్, స్టార్, ప్రొడ్యూసర్, రాజకీయవేత్త, మినిస్టర్ చేశాడు. చిరంజీవి గురించి చెప్తున్నాను. హీ హాజ్ గాట్ ఆల్ ద రైట్ టు స్పీక్ గుడ్ అబౌట్ చంద్రబాబు నాయుడు. ఏదో పార్టీల అభిమతాల గురించి దాని ఏంటి, అందుముందు ఆయన పెట్టిన పార్టీ కాంగ్రెస్లో కలిసిపోయిందంటే దానికి రాజకీయ రిపర్కర్షన్స్, దాని యొక్క పర్యవసానం అతనే అనుభవించాడు, బ్యాడ్ అనుభవించాడు. వాళ్ళ తమ్ముడు కూడా దెబ్బతగిలింది, వాళ్ళకి తెలిసేది. మనం కరెక్ట్ చేసేలా చంద్రబాబు నాయుడిని దగ్గర పొగిడేస్తారండి, చాలా పొగిడేస్తారండి, ఎందుకు బాధపడాలి? హీ హాజ్ గాట్ ఆల్ ద రైట్. ఇంకా నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ ఉండదా? ప్రోయాక్టివ్నెస్ ఉండదా? అసలు ఆప్టిమిజం ఉండదా? అసలు దట్ ఈస్ వాట్ చిరంజీవి హస్ డన్. ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ హిస్ కెరీర్. అది ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారని, లేదా వేరే వాళ్ళు అనుకుంటారు చంద్రబాబు నాయుడు పొగడ్డం ఎందుకు మానేస్తాడు, పొగుడుతాడు, తన ఇష్టం వచ్చింది, మంచి మూడ్లో ఉన్నాడు, పొగిడాడు, దట్స్ ఆల్. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ అన్నాను. అందరూ అతనికి ఎగెనిస్ట్గా మాట్లాడు, ఎందుకు మాట్లాడతాను నేను? నాకు ఏ పనిలో మీరు చెప్పారని మాట్లాడేస్తానా? మీరు చెప్పారని చెప్పేసి చిరంజీవికి ఎగెనిస్ట్గా మాట్లాడతాను? నేను ఎప్పుడు మాట్లాడతాను? సినిమాకి సంబంధించి ఎవడన్నా హిట్ అయితే ఆ డైరెక్టర్కి ఇవ్వమని అడుగుతాను. కాకపోతే ఆయన యొక్క యాటిట్యూడ్ అటువంటిది. ఎదుటివాడి సక్సెస్తో కలిపి మనం కూడా సక్సెస్ అయిపోదాం అనుకునేది అతనేడు. అందరూ అనుకుంటారు, నాగార్జున అనుకున్నాడు వాళ్ళ కొడుకులను పెట్టి మార్కెట్లో ఉన్న డైరెక్టర్లు తీయడానికి, వాళ్ళు ఎవడు ఒప్పుకోలేదు. అంటే వాళ్ళు కంటిన్యూస్ ఫ్లాప్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కిల్తో పెట్టమని, ఆ చైతన్యతో పెట్టమని, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కళ్ళు అతనికి, వాళ్ళిద్దరితోటి సినిమాలు చేయమని నాకు తెలిసి చాలా పెద్ద ఉంది. అప్పటికప్పుడు సినిమా హిట్ అయినప్పుడు ఏముంటుందో 10 కోట్లు తీసుకునే డైరెక్టర్లు అందరినీ నీకు 15 ఇస్తాను చేస్తామన్నా కూడా పారిపోయారు కొంతమంది. ఎందుకంటే ఆ కుర్రోళ్ళకి అంత మార్కెట్ లేక వస్తుంది ఏదో రోజున. అంచేత ఇక్కడ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. ఇఫ్ యు ఆర్ ఇన్ డిమాండ్, చిరంజీవి ఇస్ ఇన్ డిమాండ్, హిస్ బ్రదర్ ఇస్ ఇన్ డిమాండ్. అటువంటి వాళ్ళిద్దరూ కూడా ఇంకా మంచి డిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్కి అందరికి ఉపయోగపడేటట్టుగా అతను బాగా మాట్లాడాడు. తప్పెట్టి లోకేష్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ అప్కమింగ్ చీఫ్ మినిస్టర్. అందుకనే అతన్ని కొంచెం క్యాస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినట్టుగా ఇవ్వు అని నేను అప్పుడప్పుడు చెప్తాను. బికాజ్ ఈజ్ లెర్నింగ్, ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. అంతకుముందు ఎందుకన్నారా పప్పు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు. సో మీరేంటి ప్లేట్ మార్చబట్టి, యూ నీడ్ ఎ గుడ్ లీడర్. ఆ గుడ్ లీడర్ని తయారు చేసుకోవాలి. మనకు పాజిబిలిటీ ఉన్నవాడిని మనకు మనమే తయారు చేయకుండా మనకు మనమే లాగేసి మనం ఒకసారి జగన్కి ఇచ్చారు, ఒకసారి గోల్డ్కి ఇచ్చారు, దెన్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్ ఆల్సో. తయారు చేయాలి. మనం ఈ రాజకీయాల్లో ఉన్నామంటే చీఫ్ మినిస్టర్ ఏమంటే మన క్యాస్టే కాదు, అన్ని క్యాస్టులు కూడా ఉండాలి. డౌన్ ట్రోడన్గా ఉన్న, బిలో పవర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనేది అతనికి ఇంజెక్ట్ చేయాలి. సో అతనిలో కనీసం కొంత మంచి గుణాలు వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ ప్లేట్ మార్చడం నాకు అర్జెంట్గా ఏమైనా పని ఉందా? నాకు చంద్రబాబు నాయుడు గారి పని ఉందా? నాకు ఉంటే మోడీ గారితో ఉంటుంది. ఐ విల్ గో టు ఢిల్లీ అండ్ మేక్ దట్ టు బి డన్. అది న్యాయంగా ఉంటుంది. నో స్కామ్స్. నేను స్కామ్స్ దగ్గరికి వెళ్ళను. దాని చేత నేను అన్ని అఫీషియల్స్ ద్వారా చేయిస్తాను, ఇంక్లూడింగ్ మా ఊర్లో వర్కులు కూడా అఫీషియల్స్ ద్వారా చేస్తాను. ఎందుకు తప్పు చేయను కాబట్టి. మీది ఏది ఒప్పు అనుకుంటే అదే చేయండి అని చెప్తాను కలెక్టర్కి, ఎస్పీకి, అందరికీ. మా ఊర్లో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అంతకు మించి నేను తప్పు చేయను. అయినా కూడా తప్పు చేయడానికి ట్రై చేస్తే అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను. ఎలా చేసుకోవాలో ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది అది. అంచేత చిరంజీవి అతన్ని పొగుడుతున్నాడంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారిని, దట్ ఈస్ హిజ్ విల్. అతనికి హీ వాంట్స్ టు డూ ఇట్, లెట్ హిమ్ డూ ఇట్. అతనికి వాక్ స్వాతంత్రం లేదా? ఈజ్ గాట్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బై ఆల్ మీన్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ సెలబ్రిటీ. You must understand that. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers.
Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.